నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా జరిగిన ఓల్డ్ అల్వాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన రాజగోపుర ప్రతిష్టాపన కార్యక్రమం. చిన్నజీయర్ స్వామితో కలిసి పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. శ్రీ స్వర్ణగిరి మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. నిర్మల్లోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి. కేంద్రంలో ఏర్పాటు చేసిన వస్తువులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఓల్డ్ అల్వాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం రాజగోపురం ప్రతిష్టాపన కార్యక్రమంలో శ్రీ చిన్నజీయర్ స్వామితో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నజీయర్ గారి చేతుల మీదుగా ప్రతిష్టాపన జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ దేవాలయం 450 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయమని, గల్ఫ్ దేశాల్లో కూడా మన దేవాలయాలను కట్టుకున్నామన్నారు. మన సంప్రదాయం చాలా గొప్పదని, మన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇది ఒక ప్రభుత్వాలతోనే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు. ఇంత పెద్ద దేశం చల్లగా ఉంటుంది అంటే కారణం మన సంస్కృతి సంప్రదాయాలు కూడా అని పేర్కొన్నారు. ఒకప్పుడు భారతదేశం విశ్వగురు అని, మళ్లీ అది సంతరించుకోవడానికి మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. శివరాత్రి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. చాటడంలో, భగవంతునికి అంకితమై ఉండడంలో పరమశివుని అంత నిష్ఠ కలిగినటువంటి వ్యక్తి మరొకడు లేడు. పరమశివుడు గురించి వాల్మీకి భగవానుడు ఆయనకి ఇచ్చిన ఒక టైటిల్ ఉంది. ఎవరికి పడితే వాళ్ళకి వాల్మీకి భగవానుడు టైటిల్స్ ఇవ్వడు. ఇప్పుడు మన వాళ్ళు ఏ టైటిల్స్ అయినా పర్వాలేదు, చక్కగా ప్రింటింగ్ ప్రెస్లు వాళ్ళ చేతుల్లో ఉంటాయి కనుక, అయితే కంప్యూటర్ ప్రింట్అవుట్స్ ఉంటాయి కనుక ప్రింటర్స్ తీసుకుని దాంట్లో టైటిల్ వేసేసుకుని దాని పేరు మీద రాసేసుకోవచ్చు. కానీ ఋషులు టైటిల్ ఇవ్వాలి అని అంటే దానికి ఎన్నో రకాలైనటువంటి యోగ్యతల్ని చూసి వాళ్ళు టైటిల్ ఇస్తారు. ముఖ్యంగా వాల్మీకి భగవానుడు, వేద వ్యాస భగవానుడు, ఇలాంటి మహనీయులు టైటిల్స్ ఇవ్వాలి అని అంటే వాళ్ళలో ఎంతో యోగ్యత ఉంటే తప్ప ఇవ్వరు. గజేంద్రుడికి ఇచ్చాడైన సతు నాగవర శ్రీమాన్ అంటాడు. నాగవర అంటే గజేంద్రుడు అని అర్థం. ఆయనకి శ్రీమాన్ అని పేరు పెట్టాడు. సంపత్ యుక్తుడు. ఎప్పుడు ఇంకా ఆయన నీళ్ళల్లో మునిగిపోతూ గురువుగారు దాన్ని ప్రతిష్ఠించడం ఈ ప్రాంత ప్రజానికానికి ఒక శుభపరిణామంగా భావిస్తాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సంప్రదాయాలను, మన సంస్కృతిని తెలంగాణ మహేశ్వరం లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మలాపూర్లో ఉన్న లార్డ్స్ హై స్కూల్లో రిథమ్ 2025 వార్షికోత్సవాన్ని లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాజమాన్యం చైర్మన్ సిద్దల బీరప్ప, వైస్ చైర్మన్ బెర్లు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ RCID-RDO శాస్త్రవేత్త బి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి పిల్లవాడు ఏకాగ్రత కోల్పోకుండా అన్ని కష్టాలను ఎదుర్కొంటూ తమ అపజయాలను మెట్లుగా మార్చుకుంటూ విజయ శిఖరాలకు చేరుకోవాలని కొన్ని ఉత్తమమైన ఉదాహరణలతో పిల్లలకు సూచించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మల్లాపూర్ ఎక్స్ మాజీ కౌన్సిలర్ దండు గణేష్,
గణేష్, యువ నాయకుడు బొర్రా మాధవరెడ్డి, మహేశ్వరం మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి దండు గణేష్ మాట్లాడుతూ లార్డ్స్ విద్యాసంస్థ 20 సంవత్సరాలలో ఎంతో మంది విద్యార్థులను ఉత్తమమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారని పొగిడారు. కార్యక్రమంలో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డీన్ సతీష్ కుమార్, మల్లాపూర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ కొండలరావు, లార్డ్స్ బ్రాంచెస్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేశారు. ఇది చేయడం జరుగుతుందమ్మా. నిజంగా ఈ యొక్క మల్లాపూర్ స్కూల్లో మరి ఎంతో చక్కగా పిల్లల ప్రదర్శన నిజంగా అన్ని స్కూళ్ళతో కంపేర్ చేస్తే ఈడ పిల్లలు చాలా టాలెంటెడ్ ఉంటారు. అంటే దేవుడు అందరికీ అన్ని ఇయ్యడు, కానీ ఒకరికి ఇచ్చింది మా ఉపాధ్యాయులు కానీ మా ప్రిన్సిపల్ కానీ మేము కానీ పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లోడికి చదువు ఒకటే కాదు, ఈరోజు అన్ని రంగాల్లో ఓపెన్ అయి ఉన్నాయి. ప్రతి ఒక్క పిల్లోడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రంగంలోనే ప్రోత్సహించాలి. మేము ఎక్కడైతే రికమెండ్ చేస్తామో ఆ రంగాన్ని ఎంచుకునేటట్టు చేస్తే నిజంగా పిల్లోడు ఎంత తొందరగా సక్సెస్ అవుతారు అనడానికి నిదర్శనంగా భావిస్తూ నిజంగా మా దగ్గర చిన్న పిల్లోడి నుంచి నర్సరీ నుంచి కూడా స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడానికి ఆయన సాధారణంగా అంటే ప్రతిరోజు అసెంబ్లీ యాక్టివిటీ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లాస్లో డెవలప్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మా పేరెంట్స్ గమనిస్తున్నారు కాబట్టి ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీ అందరికి కూడా రుణపడి ఉంటారని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మా వెల్ విషెస్ దండు గణేష్ గారు కానీ, అదేవిధంగా మాధవరెడ్డి గారు, అదే శ్రీనివాస్ గారు, అదేవిధంగా సిల్వర్ సాంబశివ అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అదే ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఇప్పుడు మేము స్పీచ్ ఇస్తుంటే వాళ్ళకి బోర్కుంటుంది కాబట్టి నేను 1 నిమిషంలో క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత అందరూ కూడా ఇక్కడ పండుగ వాతావరణాన్ని చూస్తున్నాను, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా 2005వ సంవత్సరం నుంచి లార్డ్స్ స్కూల్ వార్షికోత్సవాలు ఇక్కడ ప్రారంభించినప్పటి నాటి నుంచి కూడా మమ్మల్ని వీరప్పన్న గారు ఆహ్వానిస్తున్నారు. మొదటి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం. స్ట్రెంత్ ఎట్లా ఉన్నాయంటే మేము వచ్చేటప్పుడు స్టార్టింగ్లో మధ్య నుంచి మంచిగా దారి ఉంటుంది ఇక్కడ. ఆ తర్వాత కొంచెం ఈ రోజైతే మేము ఆ పక్క నుంచి వచ్చినాం. అంటే స్ట్రెంత్ అనేది తల్లిదండ్రులు విద్యార్థులు కూడా లార్డ్స్ స్కూల్ని మంచిగా ప్రోత్సహించి స్ట్రెంత్ అనేది బాగా ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ ఒకటే విషయం చెప్తాను. స్కూల్ లేనప్పుడు మనం పిల్లల్ని ఇంట్లో పట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్కూల్ ఉంటే బాగుండు అంటాం. అయితే ఇంట్లో ఉన్నప్పుడు అందరూ కూడా వారికి ఫోన్ అనేది ఈ రోజులలో కామన్గా అలవాటు చేసారు. ఫోన్ ఇవ్వగానే వాడు ఫోన్ తీసుకుంటాడు, రీల్స్ అని యూట్యూబ్స్ అని చూసుకుంటూ ఉంటాడు గంటలు తరబడిగా. మరి ఫోన్ ఇస్తే పిల్లలు చెడిపోతారు. కానీ ప్రపంచంలో ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కూడా ముఖ్యం కాబట్టి వాళ్ళకి ఫోన్ ఇవ్వద్దని కాదు, ఇవ్వండి. కానీ రోజు ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఇవ్వండి. ఆ తర్వాత తీసేసుకోండి. అంటే ఒక టైమింగ్ అనేది సెట్ చేయండి. స్కూల్కు వెళ్ళి వచ్చిన తర్వాత స్కూల్లో వాళ్ళకి ఏం పాఠాలు బోధిస్తున్నారు, అసలు పిల్లాడు ఏం చేస్తున్నారు అనేది కొంచెం తల్లిదండ్రులు గమనించాలి. ఆ తర్వాత టీచర్స్ ఎప్పుడైనా పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అయ్యి పిల్లాడు ఏ విధంగా ఉండు, ఎట్లా చదువుతుండు అనేది వారికి చెప్తే వాళ్ళు సరి చేసే అవకాశం ఉంటుంది. అన్నగారు కూడా ఇంతకుముందు యాదాద్రి తిరుమల దేవస్థానం శ్రీ స్వర్ణగిరి మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజైన నేడు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యారాధనలు పూర్తి చేశారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి ఆశీర్వాదం ప్రజలందరికీ ఉండాలని, ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నారని తెలిపారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు ద్వారతోరణ పూజ నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు. ఆలయంలోని యాగశాలలో చతుస్తార్చన మూర్తి కుంభహోమములు నిర్వహించారు. అనంతరం ఇష్టి యాగశాలలో సర్వ విద్యా ప్రాప్తి కొరకు ఆయగ్రీవ ఇష్టి వాహనము నిర్వహించారు. పై కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారు తరచి వాహనం మీద కొలువుదిరి ఆలయ తిరుమాడ వీధులలో విహరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఆ శివుని ఆశీస్సులు మన అందరి మీద బాగుండాలి, అంతా బాగుండాలి, సంతోషంగా ఉండాలి. పిల్లపాప కుటుంబాలందరూ కూడా ఈ ప్రభుత్వం, నూతనంగా వచ్చిన ప్రభుత్వం కూడా అన్ని కార్యక్రమాలు చిత్తశుద్ధితో చేస్తుంది. అన్ని కార్యక్రమాలు రుణమాఫీ ఉంది. మరి అట్లనే
ఇందిరమ్మ ఇల్లు కూడా మొదలవుతున్నాయి. రేషన్ కార్డు అందరికి వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరికీ మంచి జరుగుతుంది. ఎట్లాంటి అపోహలు ఉన్నా కూడా మళ్ళీ ఏం లేకుండా సివిల్ ఆశీస్సులతో పోయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. మోపిదేవి మండలం దక్షిణ కాశీగా పేరొందిన పెద్ద కల్లేపల్లికి సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తున్న భక్తజన సందోహానికి దాహత్తిని తీర్చడం కోసం ఈ రోజు మోపిదేవి మరియు పెద్ద కల్లేపల్లిలో మోపిదేవికి చెందిన వ్యాపారవేత్త గరికిపాటి బుల్లి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ యువనేత గౌతమ్ మరియు చెల్లపల్లి జడ్పీటీసీ రాజులపాటి కళ్యాణి మరియు శివప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మోపిదేవి లంక గ్రామ సర్పంచ్ ముర్లా జోష్న, మాజీ సిటీ సంఘ ప్రెసిడెంట్ వర్రే బసవరావు, విద్యాసాగర్ మరియు స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరు పొందిన పెద్ద కల్లేపల్లిలో బుధవారం మచిలీపట్నం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 7,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, 15 డివిజన్ మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ ప్రారంభించారు. పెద్ద కల్లేపల్లిలో స్వయంభుగా కొలువుదీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడింది. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆలయ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి ఏర్పాటు చేశారు. ఆవనిగడ్డ డీఎస్పీ విద్యాశ్రీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తులు మరియు చక్కటి పార్కింగ్ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. పెద్ద కల్లేపల్లిలో పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు, విజయ డైరీ వాలంటీర్లు చక్కటి ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సనక కుటుంబ సభ్యులు తాడేపల్లి రమేష్, తాడేపల్లి మహాలక్ష్మి ఆధ్వర్యంలో పాల్గొన్నారు. రోడ్డు మీద నుంచి డ్రమ్ములు వేద్దమ్మా, మళ్ళీ డ్రమ్ము ఎవరు తీసేస్తారు? మీరు పైనండి దయచేసి, గ్లాసులు కూడా ట్రాక్టర్లో దయచేసి. ఒక 5 నిమిషాలు మైక్ ఇటు. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని భారతదేశంలోని దక్షిణ కాశీగా విడుదలుతున్న పెదకల్లేపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. గత 14 సంవత్సరాలుగా మన సనక వారి యొక్క సహాయ సహకారాలతో కోఆపరేటివ్ బ్యాంకులో గత 14 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మిత్రులు సుధీర్ గారు, బాపనయ్య గారు, బాలమ్మ గారు సహకారంతో జరుగుతూ ఉంది. మచిలీపట్నం చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా మిత్రులందరూ కూడా ఈ మహా అన్నదాన కార్యక్రమానికి తమతో సహాయ సహకారం దాదాపు 7,000 నుంచి 10,000 వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరుగుతూ ఉంది. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ కల్లేపల్లి ప్రజలందరికీ కూడా మన పెళ్లిలో ఏ భోజనాలు పెడతాం అదే భోజనం ఇక్కడ ఏర్పాటు చేసి సుధీర్ కుమార్ మిత్రులు అంతా కూడా ఉదయం సేవ చేస్తున్నారు. గత 2 నెలల నుంచి ప్లాన్ చేస్తున్న కార్యక్రమం ఇక్కడ విజయవంతం అవడానికి ఆస్కారం కలుగుతూ ఉంది. ఇది మహా అన్నదాన కార్యక్రమం శివుడికి చేసేటువంటి సేవా కార్యక్రమంతో సమానమైన భావంతో ప్రజలందరికీ, భక్తులకి సేవలతో కూడా ప్రతి ఎక్కడ ఇక్కడ అన్నదానం జరుగుతోంది. ఉదయించే జన శ్రీ కాంగ్రెస్లో క్యూ టికెట్లు అవుతూ ఉన్నారు. భక్తులందరికీ కూడా ఓం నమ శివాయ అంటూ ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో ఎటువంటి వృధా చేయకుండా శివుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ రాబోయే సంవత్సరాలు కూడా మా సుధీర్ మిత్రుల ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ, ఇక ముఖ్యంగా పోలీసు వారు, రెవెన్యూ వారు, పంచాయతీ వారు బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాలయ ధర్మాలయ శాఖ వాళ్ళు కూడా పెదకల్లేపల్లి గ్రామంలో శివరాత్రి సంబంధించి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి కూడా ఉత్తర్వుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా తిరువూరు రాజస్థాన్ హోటల్ ఎదురుగా ఉన్న శ్రీ సాయి అయ్యప్ప మెడికల్స్ అధినేత మెదుగుల రవిచంద్రారెడ్డి పేరు మీద వారి కుమారుడు అంజిరెడ్డి కుమార్తె జూహితారెడ్డి, శ్యామ్ కుమార్ రెడ్డి, చిన్ను మణికంఠారెడ్డి సహకారంతో పరిపూర్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో కొండపర్వ గ్రామంలో శివాలయం దగ్గర 1 క్వింటా పులిహోర, మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ ఉచితంగా పంచి వారి ఉదారతను చాటుకున్నారు. ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తులు సేద తీరేందుకు
కూర్చునేందుకు వీలుగా టెంట్ వేసి కుర్చీలు ఏర్పాటు చేశారు. ఈ మంచి కార్యక్రమానికి తిరువూరు సబ్ ఇన్స్పెక్టర్ కేజీబీవి సత్యనారాయణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు సహకరించారు. కార్యక్రమంలో సమైక్య ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పెదవరపు సత్యనారాయణ, సెక్రటరీ రాంబాబు, హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ప్రెసిడెంట్ నరేష్, పరిపూర్ణ సేవా సంస్థ వ్యవస్థాపకులు సిరికొండ నాగేశ్వరరావు, వరలక్ష్మి, విసన్నపేటకు చెందిన మేడా కమలాకర్ పాల్గొన్నారు. పురస్కరించుకొని తిరువూరు శ్రీ సాయి మెడికల్స్ వారు, స్వామి అయ్యప్ప మెడికల్స్ వారు ఇవాళ కొండపరవ గ్రామంలో శివాలయం దగ్గర మరి పులిహార, మజ్జిగ మరియు వాటర్ ప్యాకెట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మోదుగుల రవిచంద్రారెడ్డి గారి కుమార్తెలు దీనిలో పాల్గొనడం జరిగింది. మరి దీని నిమిత్తం పరిపూర్ణ సేవ ట్రస్ట్ నుంచి ఈ వితరణ కార్యక్రమాన్ని మరి సభ్యులు నిర్వహించడం జరుగుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు గిత్తా పులిహార, 1000 వాటర్ ప్యాకెట్లు, 1000 మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ ఇక్కడ చేయడం జరిగింది. భక్తులందరూ ఈ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొండపరవ గ్రామ సమీపన ఉన్నటువంటి శివాలయం దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం, మరి సాయి మెడికల్స్ వారు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మరి భక్తులు ప్రశంసించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సంగం గ్రామంలో శ్రీ 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 సంగమేశ్వర భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి మహోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు, కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కమిటీ అధ్యక్షులు వెల్దుర్తి గిరిధరచారి, మాజీ సర్పంచ్ కీసారి రామరెడ్డి, మాజీ సర్పంచ్ కాసుల కృష్ణగౌడ్, మాజీ సర్పంచ్ దాడూరి యాదగిరి, జిల్లా నాయకులు కీసరి కిరణ్ రెడ్డి, మండల నాయకులు తానేష్ గౌడ్, బద్దం సంజీవారెడ్డి, వరికుప్పల మల్లేశం, కీసరి మల్లారెడ్డి, సురకంటి మురళీధర్ రెడ్డి, మంద నరసింహ, బజారు శివనందాచారి, పంతులు, వంగపల్లి శ్రీనివాస్ గుప్తా మరియు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. మీడియాతో గిరిధరాచారి మాట్లాడుతూ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయం చేయాలని కోరుకున్నారు. 30 నిమిషాలకి సుప్రభాతం జరిగింది. అదేవిధంగా 8:30 నుంచి గణపతి పూజ, ధ్వజారోహణం, అదేవిధంగా మరికొద్ది క్షణాలు అభిషేకం, రుద్రహోమం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం ఈరోజు 7:30కి భవానీ సంగమేశ్వర స్వామి వారి భక్త కళ్యాణోత్సవం అత్యంత వైభవేతంగా పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అధిక సంఖ్యలో వచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క విజయవంతం చేస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం సంగం గ్రామం, మరి మూసీ పరివాహకమైనటువంటి ఈ సంగం గ్రామంలో మరి భీమలింగేశ్వర స్వామితో పాటు సంగమేశ్వర స్వామి వెలవడం మా పుణ్యం. ఇది ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం మరి గత 1996 నుండి నిర్విరామంగా ప్రతి సంవత్సరం మేము కళ్యాణం జరుపుకోవడం జరుగుతుంది. దినదిన అభివృద్ధి ప్రకారంగా మా దేవస్థానం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఈరోజు గ్రామస్తులందరం కలిసి కూడా కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. రాత్రి 7:30 కళ్యాణము, మధ్యాహ్నము ఈ తదితర కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే రేవంత్ రెడ్డి గారు ఈ భీమలింగేశ్వరాన్ని దర్శించుకోవడం జరిగింది. మాకు వరాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ వరాలు కనుక నెరవేరితే మా సంఘం ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని, మా 2 దేవస్థానాలు కూడా అభివృద్ధిలో ముందుకుంటుందని చెప్పేసి యావత్ భక్తజన కోరిక. ఓం నమః శివాయ. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అభిలాష్ అభినవ్ బుధవారం సందర్శించారు. ఎన్నికల పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వస్తువులను పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాలను పరిశీలించి ఆయా పోలింగ్ కేంద్రాలను కేటాయించిన సిబ్బందికి పలు కీలక సూచనలు జారీ చేశారు. ఎన్నికల అధికారులంతా అందుకున్న పోలింగ్ సామాగ్రిని 1-2 సార్లు జాగ్రత్తగా సరిచూసుకోవాలన్నారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ సిబ్బందితో ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్న బస్సులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రానికి చేరుకుని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన వస్తువులన్నింటినీ సరిచూడాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లకు, సిబ్బందికి సెల్ ఫోన్ల అనుమతి లేదన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, ఓటర్లకు సూచనలు తెలిపేలా పోస్టర్లను అతికించాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో శివనామ స్మరణతో శైవ క్షేత్రం మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం నుండి శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుండటంతో ఆలయ నిర్వాహకులు, పునర్నిర్మాణ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు ప్రారంభమయ్యాయి. శివరాత్రి సందర్భంగా రాత్రికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తి. ప్రత్యేక పూజలు, శివపార్వతుల కళ్యాణాలతో పాటు అన్నదానాలు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనాలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అశ్వాపురం, మనుగురు, పినపాక, కరకగూడెం మండలాల్లోని శివాలయాలలో మారుమోగిన శివనామస్వరం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు నిర్వహించారు. కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గంలోని వివిధ శివాలయాల్లో పూజలు నిర్వహించారు మరియు వీర బ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్నారు. అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊరుగంటి భిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఊరుగంటి రమేష్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి తుమ్ము రాఘవులు, కొండబత్తుల ఉపేందర్, మనుగూరు మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, పినపాక మండల అధ్యక్షులు గొడిసాల రామనాథం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మాలవతు రామదాస్ నాయక్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జాతర కార్యక్రమంలో పాల్గొని భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే ఉత్సవాలు దేవాదాయ శాఖ, ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన, ఇందిరమ్మ రాజ్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు విజయవంతం కావాలని పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేరున పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క 3,20,00,000 మంజూరు చేయడం జరిగిందని, పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపారు. శివపార్వతుల కళ్యాణానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైరా నియోజకవర్గ ప్రజలకి, ఉమ్మడి జిల్లాల ప్రజానికానికి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున లక్ష్మీపురంలో రామలింగేశ్వర స్వామి కళ్యాణం జాతర పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో యాత్రికులకి, భక్తులకి ఎటువంటి కష్టం రాకుండా, ఇబ్బంది రాకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కంటే
ఈసారి భిన్నంగా దాదాపు మూడు నాలుగు రహదారులు భక్తులు ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా, గుడి చుట్టూ కూడా గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున వైశాల్యం, కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా కొత్తగా నిర్మాణం చేసుకోవటం జరిగింది. భక్తులు కూడా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఉదయం నుంచి బాగా వస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న జాతరలో జరుగుతున్న శివుని కళ్యాణం పెద్ద ఎత్తున జరుగుతున్న జాతరలో లక్ష్మీపురం కూడా గతం నుంచి పెద్ద ఎత్తున జాతర జరుగుతూ ఉన్నది. జాతరలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికారులు, వైద్యాధికారులు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ యంత్రాంగం, ఎండోమెంట్ యంత్రాంగం, మున్సిపాలిటీ యంత్రాంగం, మా పార్టీ నాయకత్వం, వాలంటరీ విధానం పెద్ద ఎత్తున యాత్రికులకి అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తున్న సందర్భం ఉంది. ఈ సందర్భంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామిని ఒకటే అడిగాం, రాహుల్ గాంధీ గారి ఇంటి పేరు గోత్రం దత్తాత్రేయ గోత్రం పేరు మీద వారి తల్లిగారి ఆరోగ్యం, సోనియా గాంధీ గారి ఆరోగ్యం బాగుండాలని, రాబో కాలంలో ఈ దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారికి అవకాశం రావాలని, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి ప్రజానికం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రైతు రుణమాఫీ, ఉచిత బస్సులు, ఉచిత కరెంటు, 500 రూపాయల గ్యాసు, అందరికీ రేషన్ కార్డులు, రేపు అందరికీ ఇళ్ల నిర్మాణం, రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన రాష్ట్రంగా మరి శివుడు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ జిల్లా పక్షాన ఉన్న భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు, వారిని పెద్దలు మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని, పెద్దలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఎంపీలు రేణుకా చౌదరి గారు, రఘురామ్ రెడ్డి గారు. ఇంకో ప్రధానమైన ఘట్టం, ఈ లక్ష్మీపురం అనే గ్రామానికి చరిత్ర ఉన్నది. శివాలయ జాతరని పెద్ద ఎత్తున ఆనాడు స్వర్గీయ అనంతరాములు గారు, వారి కుటుంబం, లక్ష్మీపురం గ్రామస్తులందరూ పెద్దలు కూడా పెద్ద ఎత్తున ఈ జాతర నిర్వహించుకుంటూ వస్తున్న సందర్భంలో ప్రధానంగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం వాటన్నిటికంటే భిన్నంగా పెద్దలు భట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఈ జాతర ఆయన సొంత గ్రామం కాబట్టి ఇక్కడ సదుపాయాలు, ప్రభుత్వ పరంగా రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఎండోమెంట్ అధికారుల ద్వారా సమకూర్చి ఈ జాతర పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మక జరగాలని చెప్పి చేస్తున్న సందర్భంలో వారికి కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి యాత్రికులందరికీ కూడా భక్తులందరికీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వైభవంగా జరిగిన ఓల్డ్ అల్వాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన రాజగోపుర ప్రతిష్టాపన కార్యక్రమం. చిన్నజీఆర్ స్వామితో కలిసి పాల్గొన్న ఎంపీ ఈటెల రాజేందర్. శ్రీ స్వర్ణగిరి మహాక్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. నిర్మల్లోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి కేంద్రంలో ఏర్పాటు చేసిన వస్తువులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.